అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, వాట్ వాజ్ ద డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా? దశాబ్దపు వృద్ధి రేట్ ఎంత? దశాబ్దపు వృద్ధి రేట్ అంటే ఏంది? 2001 నుంచి 2011 మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఏ డికేడ్ కదా. మనది వచ్చేసి డికేడియల్ కదా, ప్రతి 10 సంవత్సరాలకే కదా మనము ఆ యొక్క పాపులేషన్ సెన్సస్ అని చేసేది, జనాభా గణన అనేది చేసేది ఎవ్రీ డికేడ్. కాబట్టి కొంచెం ఓకేనా, దాని మధ్య ఉన్న గ్రోత్ రేట్ ఏందని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్లీ 2001లో చూసుకుంటే మన యొక్క పాపులేషన్ ఎంత? ఎస్, 1 or 2 crores. అదే మనకి 2011లో చూసుకుంటే మన పాపులేషన్ ఎంత అఫీషియల్గా? 1.2 billion ఆర్ 121 crores, 121 కోట్లు. సో ఆల్మోస్ట్ మనకి 18.2 crores జనాభా అనేది పెరిగింది. సో దీని పర్సంటేజ్ పరంగా ఎంత? సో ఆబ్వియస్లీ మనకి 17.64% అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 17.7%. ఓకేనా, కొంచెం 16.74%, నాట్ 17.4, 16.74% అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 16.74%. సో నాట్ 17.4%, 16.74%. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. 16.74%, అది శాతం పరంగా చూసుకుంటే. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. The national census does not identify dash groups within India. సో నేషనల్ సెన్స్ అంటేది మన యొక్క జాతీయ గణన అనేది ఏదైతే ఉందో 2011లో కింది సమూహాలని, కింది గ్రూపులని పరిగణించదు, గుర్తించదు అని అడిగాడు. ఏ గుంపులని, ఏ సమూహాలని గుర్తించదు అని అడిగాడు. సో ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు కాబట్టి దాని మీద ఒక్కసారి మీరు వెళ్తే మన లిటరసీ రేట్ ఎంత అనేది మీకు తెలుసు, పాపులేషన్ డెన్సిటీ ఎంత అది కూడా తెలుసు, అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్, ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, మైనారిటీ జనాభా అనేది ఎంత. సో ఇలాంటి జనాభా అనేది ఉంది. సో అందులో లేనిది ఏంటి అని అడుగుతున్నాడు. సో చాలా స్పష్టంగా మనకి అక్కడ తెలుస్తుంది. ఎస్, ఎథ్నిసిటీ అనేది ఏదైతుందో, జాతికి సంబంధించింది ఏదైతుందో దానికి సంబంధించిన జనాభా గణన అనేది లేదు. సో రిలీజియస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 84% వచ్చేసి మనకి హిందువులు ఉన్నారు. సో ఐ థింక్ అవన్నీ కూడా మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఎస్సీలు ఉన్నారు, ఓకే, అరౌండ్ 16%. తర్వాత వచ్చేసి ఎస్టీలు ఉన్నారు, అరౌండ్ 8%. సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎస్సీ, ఎస్టీ, సో వాటికి సంబంధించిన పర్సంటేజ్. కానీ లేనిదని చెప్పేసి చాలా సింపుల్గా వాళ్ళు అడగడం జరిగింది. కొంచెం దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా? 2011 జనాభా పరంగా చూసుకుంటే అత్యధికంగా సంతానోత్పత్తి రేటు కలిగినది, సాధారణ సంతానోత్పత్తి రేటు ఏదైతుందో అత్యధికంగా, సంతానోత్పత్తి రేట్ అంటే తెలుసు కదా, యావరేజ్గా ఒక కపుల్ ఎవరైతే ఉన్నారో సో ఎంతమంది సంతానం అనేది కలిగి ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. సో ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉందంటే యావరేజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో, కొంచెం కాన్సెప్చువల్గా చూసుకుంటే లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో, లిటరసీ ఇట్ ఈస్ డైరెక్ట్ లింక్ టు ద లిటరసీ రేట్. ఆ యొక్క లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో, అక్షరాస్యత అనేది ఎక్కడైతే అధికంగా ఉంటుందో, ఎక్కడైతే ఆ యొక్క అక్షరాస్యత అనేది హైయెస్ట్ అనేది ఎక్కడైతే ఉంటుందో, అక్షరాస్యత అనేది ఎక్కడైతే అత్యధికంగా ఉంటుందో అక్కడ లోయెస్ట్ టిఎఫ్ఆర్ అనేది ఉంటుంది, ఆర్ లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్ అనేది ఉంటుంది. అల్పంగా మనకి సంతానోత్పత్తి రేట్ అనేది ఉంటుంది. ఎక్కడైతే మనకి లిటరసీ రేట్ అనేది లోగా ఉంటుందో, అల్పంగా ఉంటుందో, ఎక్కడైతే అల్పంగా ఉంటుందో అక్కడ వచ్చేసరికి మనకి హైయెస్ట్ ఏదైతే మనం చెప్పుకున్నా ఫర్టిలిటీ రేట్ అనేది ఉంటుంది. అత్యధిక మనక సంతానోత్పత్తి రేటు అనేది కలిగి ఉంటుంది. సంతానోత్పత్తి రేటు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సంతానోత్పత్తి రేటు అనేది కలిగి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నిరక్షరాస్యుల్లోనే వాళ్ళకి బర్త్ కంట్రోల్ మెజర్మెంట్స్ అనేది అంతగా అవగాహన లేదు. సో సమాజం ఏదైతే ఉందో ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే భావనతోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో జనరల్గా చూసుకుంటే అగ్రేరియన్ డామినెంట్ స్టేట్స్ ఏదైతున్నాయో, వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలు ఏదైతున్నాయో వాళ్ళకి టిఎఫ్ఆర్ అనేది ఆర్ ఫర్టిలిటీ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర మహిళలకి పర్టికులర్లీ ఎక్కువగా ఉంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ ద ఆన్సర్ ఇస్ బీహార్. బీహార్లో చూసుకుంటే ఆ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది హైయెస్ట్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే బీహార్ అనేది పక్కన పెడితే మన భారతదేశంలో చూసుకుంటే 1951లో ఆ టైంలో మన ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో 6 ఉండేది. అంటే 6 మంది సగటు సంతానం వచ్చేసి 6గురు ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు 2011లో చూసుకుంటే మన యొక్క సగటు సంతానోత్పత్తి రేట్ వచ్చేసి 2.3. ఓకే, ఎంత ఉండేదమ్మా? 2.3 అనేది యావరేజ్గా ఉండేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని బుక్లో 2.3, కొన్ని బుక్లో 2.1, బట్ యావరేజ్గా మనకి 2.1 to 2.3 అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా హైయెస్ట్ చూసుకుంటే మనకి బీహార్ హ్యాస్ గాట్ ద హైయెస్ట్, ఇట్ ఈస్ అరౌండ్ 3. 2011 పాపులేషన్ సెన్సెస్ పరంగా చూసుకుంటే బీహార్లో 3 ఉంది. కేరళలో లీస్ట్ ఉంటుంది, ఎందుకంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలకి లీస్ట్ టీఎఫ్ఆర్ అనేది ఉంటుంది. లీస్ట్ లిటరసీ రేట్స్కి హైయెస్ట్ టీఎఫ్ఆర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న లాజిక్, ఆ లింక్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సెస్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్? వెరీ 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 సింపుల్ క్వశ్చన్. అత్యల్ప జనాభా అన్నాడు. అత్యల్ప జనాభా 2011 ప్రకారంగా చూసుకుంటే అత్యల్ప జనాభా, ఆబ్వియస్లీ హైయెస్ట్ పాపులేషన్ ఈజ్ నన్ అదర్ దాన్ ఉత్తరప్రదేశ్. లీస్ట్ వన్ వచ్చేసి మనకి గోవానా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిమా, హర్యానా. సో నన్ అదర్ దాన్ సిక్కిం. సిక్కిం హ్యాస్ గాట్ ద లీస్ట్ పాపులేషన్, బిలో 10 lakhs ఉంది. ఐ థింక్ ఇట్ అరౌండ్ 6 to 7 lakhs మధ్యలో ఉంటుందమ్మా ఆ సిక్కింకి సంబంధించి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక చిన్న అంశం ఏంటంటే అమ్మా, హైయెస్ట్ పాపులేషన్, లోయెస్ట్ పాపులేషన్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ పాపులేటెడ్ యూటీ, లోయెస్ట్ పాపులేటెడ్ యూటీ. హైయెస్ట్ పాపులేటెడ్ యూటీ వచ్చేసి మనకి ఢిల్లీ, క్వాసీ ఫెడరల్ స్టేట్ కాబట్టి. అండ్ లోయెస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీ వచ్చేసి మనకి ఆబ్వియస్లీ మనకి లక్షద్వీప్. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా? సో కొంచెం హైయెస్ట్ స్టేట్, లోయెస్ట్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, which union territory recorded the lowest population growth rates? ఓకేనా? సో లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అన్నాడు. ఐ థింక్ ఇంతకుముందు మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చేసి 17.64%. సో ఇది కొంచెం ఐ థింక్ ఇంతకుముందు మనం మిస్టేక్ చేసినట్టు కొంచెం చూసుకున్నామా. 17.64%. మన యొక్క ఇండియాకి సంబంధించిన మన పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో, జనాభా వృద్ధి రేట్ అనేది మన డికేడల్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 17.64% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు ఇవాడు ఏం అడిగాడు? లీస్ట్ అన్నాడు. లీస్ట్ గ్రోత్ రేట్ కలిగిన యూనియన్ టెరిటరీ ఏంది? లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ కలిగిన యూనియన్ టెరిటరీ ఏందని అడిగాడు. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఢిల్లీయా, దామన్ అండ్ దయ్యువా, లక్షద్వీప, చండీగఢ్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ కలిగిన యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ లిస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ కలిగిన ఆ యూనియన్ టెరిటరీ ఏదైతుందో అది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది? లక్షద్వీప్. ఆ లక్షద్వీప్ ఏదైతుందో ఆ లక్షద్వీప్ వచ్చేసి మనకి లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్స్, లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ కలిగిన సంగతి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఆ డాటా ఉంది చూడండి. సో అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో, అండమాన్ నికోబార్కి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది 6.9%. లక్షద్వీప్ అనేది ఏదైతే ఉందో 6.23%. కొంచెం దీన్ని మెమరీ పార్ట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేటు, లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేటు, ఓకేనా? నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేటు, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అప్కమింగ్. అది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, కంగారండి.